శ్రీధర్ గారు సహోదరుడు సుదీప్తి వారిని ప్రేమించాడు. ప్రేమించినంత మాత్రమే కాకుండా వారిని రక్షించి అనుదిన జీవితంలో అనేక మేలులు, ఉపకారములు, గొప్ప కార్యములు జరిగిస్తూ తన యొక్క కృపాక్షేమమును కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహిస్తూ వస్తున్నారు. అనుదిన జీవితంలో దేవుడు మనకు చేసే మేలులకు ప్రతిగా మనం చెల్లించేది కృతజ్ఞత. కృతజ్ఞత అనేది పాత నిబంధనలో మనం గమనిస్తే దాన్ని సమాధాన బలి అని చెప్పాడు. లేవి కాండం 7:11-12 అది సమాధాన బలి అంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన సమాధానం, ముఖ్యంగా మరి ఈ కుటుంబానికి దేవుడిచ్చిన సమాధానంను బట్టి మరి ఈ ప్రాంతంలో వారు మరి చక్కని గృహాన్ని వారు తీసుకోవడానికి దేవుడిచ్చిన అనుమతి కొరకై దేవునికి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు. కనుక దేవుని ప్రజలైనటువంటి మనము దేవుని బిడ్డలముగా, దేవుని శ్వాసముగా, దేవుని శేషముగా దేవునికి మనము కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు అర్పించాలి. గృహము అనగా దేవుడిచ్చేటువంటి స్వాస్యము. గృహము సామెతల గ్రంథము 19:14. సామెతల గ్రంథము 19:14. సామెతల గ్రంథం 19:14. గృహమును విత్తమును. కనుక దేవుడు ఈ కుటుంబానికి గృహాన్ని అనుగ్రహించాడు. ఇది పితరుల యొక్క స్వాస్యము అంటే అర్థం ఏంటంటే, పితరులు అంటే తల్లిదండ్రులు కానీ పెద్దవారు అన్నమాట. సో పెద్దవారు స్వాస్యం ఇచ్చారంటే మనమేదో ఆస్తి ఇచ్చారు అని కాదు, కానీ వారి కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుటుంబం కొరకు ప్రార్థించేటువంటి వారు పితరులు, ఇటువైపు మరి బ్రదర్ తరఫున ఉన్నవారు కానీ, సిస్టర్ గారి తరఫున ఉన్నవారు కానీ వారెంతో ప్రార్థన చేశారు. అదే సమయంలో దైవ సేవకులుగా స్థానిక సంఘం నుంచి మేము కానీ అందరం కూడా ప్రార్థన అనేది ఒక ధనం. ప్రార్థించడం ద్వారా పరలోకపు ధన నిధి తెరువబడతాది. కనుక దేవుడు ప్రార్థన విని జవాబిచ్చాడు. గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్యము. ఇంకో మాట ఏమంటాడంటే 127వ కీర్తన 2వ వచనం, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. కనుక దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానిని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిష్ఠ, డెడికేట్. కనుక ప్రతిష్ఠ చేయబడటం అంటే అర్థం ఏంటంటే పవిత్రపరచుట. ప్రతిష్ఠ అంటే పవిత్రత. కనుక పవిత్రపరచబడక మునుపు దేవుని యొక్క వాక్యము, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం గమనిస్తే 1 తిమోతి చాప్టర్ 4:4-5 ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. కనుక దేవుడి లోకంలో మనకి ఏది ఇచ్చినా కూడా అది నిషేధింపదగినది కాదు అని 5వ వచనంలో రాయబడింది. దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా అది నిషేధింపదగినది కాదు. ఎందుకనగా అది ప్రార్థన వలన, వాక్యము వలన పవిత్రపరచబడతాము. దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించి వారికి చక్కని శ్రేష్టమైన ఈ యొక్క గృహాన్ని వారికి అందించాడు. ఈ గృహము ప్రతిష్ఠ చేయబడక మునుపు ప్రార్థన, వాక్యం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించదు. దేవుడు మనకి ఏదైతే సిద్ధపరిచాడో అది మనం దేనిది ప్రభు మనకి ఇచ్చిన ఫస్ట్ దాన్ని వీ మస్ట్ డెడికేట్ ఇట్. ఆఫ్టర్ దట్ వీ మస్ట్ యూజ్. మొట్టమొదటి దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కనుక లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యం మనకు అవసరం, ప్రార్థన అనేది అవసరం. అందునిమిత్తమై దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత
అంతటా ఈరోజు ఈ కోడికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభు మనతో కొన్ని మాటలు ఆ మాటలు విందాం. దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా మంచిదే ఇస్తాడు. దేవుని పిల్లలకు ఎప్పటికి కూడా దేవుడు శ్రేష్టమైన ఇస్తాడు, మంచివే ఇస్తాడు. కనుక చూడండి, ద్వితీయోపదేశకాండం 8:12. ద్వితీయోపదేశకాండము Deuteronomy chapter 8:12. మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా. చాలండి, దేవుడు మనకి ఇచ్చేవి ఏవైనా మంచివి అన్నాడు. సో మొట్టమొదటి ఏమి ఇచ్చాడంట? మంచి గృహము. దేవుడు మనకి ఏది చేసినా మంచిదే చేస్తాడంట. చూడండి 10వ వచనం, మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. మొట్టమొదటిగా మంచి గృహాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అదే సమయంలో మంచి దేశాన్ని మన పితరులకు ఏది ఇచ్చాడు. దేవుడు నమ్ముకున్న పిల్లలందరికీ కూడా మంచి దేశాన్ని కూడా ఇచ్చి, ఏంటో ఆ దేశం? పరలోకము నా దేశము పరదేశిని కనుక మనకి శ్రేష్టమైన ఒక దేశాన్ని, మంచి దేశాన్ని మనకి ఇచ్చాడు. మనం గమనించినప్పుడు ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, Isaiah chapter 1:19. మంచి పదార్థాలు మనకి ఇస్తున్నాడు ఈ లోకం. ఒకటి మంచి గృహాన్ని ఇచ్చాడు. ఇంకా మనం గమనిస్తే మంచి దేశాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడు. తర్వాత మంచి పదార్థాలు. మీరు సంబంధించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు పూజిస్తారు. కనుక ఇంత గొప్ప ధన్యత దేవుని ప్రజలైన మనకు, ముఖ్యముగా మరి గృహాన్ని దేవుడు తన దాసులైనటువంటి మరి శ్రీధర్ గారి కుటుంబానికి అందించినాడు. కనుక మంచి పదార్థాలను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ లోకంలో. ఇంకా ఏమేమి ఇస్తున్నాడంట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం, Matthew chapter 7:9. మంచి ఈవులు. ఇంకేమి ఇస్తున్నాడంట? మంచి ఈవులను ఇస్తున్నాడు మనకు. మంచి ఈవులతో మనలను తృప్తిపరుస్తున్నాడు. సామెతల పుస్తకం 22వ అధ్యాయము 1వ వచనం, Proverbs chapter 22:1. మంచి పేరు ఇస్తున్నాడు. ఇంకేమిస్తున్నాడంట? మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి దేశాన్ని ఇచ్చాడు, మంచి పదార్థాలు, మంచి ఈవులు, మంచి పేరు మనకి ఇస్తున్నాడు. మత్తయి సువార్త 26:10. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం. మంచి కార్యం చేసేలాగున ప్రభు మనకి సహాయపడుతున్నాడు. మంచి కార్యము. కనుక ఏది చేసినా కూడా దేవుడు మన విషయంలో మంచి కార్యము ప్రభు కొరకు చేయువారమై ఉండాలి. ప్రభు కూడా మన కొరకు మంచి కార్యాలు, అంటే పనులు, మంచి పనులు మన విషయంలో చేస్తున్నాడు. ఇది గొప్ప ధన్యత అన్నమాట. ఇంకా మనం గమనిస్తే అందుకే మన జీవితాలు ఎలా ఉండాలంట? 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం, 1 తిమోతి chapter 3:7. మంచి సాక్ష్యము ప్రభు మనకి ఇస్తున్నాడు. మనకి మంచి సాక్ష్యాన్ని కూడా కలిగి ఉండేలాగున ప్రభు మనకు సాయం చేస్తున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము, మన జీవితాలు, మన కుటుంబములు మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్న, లోకాన్ని వదిలిపెట్టిన, మన గురించి చెప్పుకునే వాళ్ళను దేవుడు మన కొరకు సిద్ధపరచును అట్లు అలాంటి ప్రవర్తన మనం కలిగి జీవించాలి. ఇట్ ఈస్ కాల్డ్ మంచి గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యము. ఇంకా చివరిగా 3 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, 3 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మంచి గృహ నిర్వాహకులుగా ప్రభు మనం ఉంచుతా ఉన్నాడు. 7వదిగా మనం ఎలా ఉండాలంట? మంచి గృహ నిర్వాహకులు. దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. అందుకే ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుగా, అంటే మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. దేవుడు మన
మనకు అప్పచెప్పిన పని విషయంలో గృహ నిర్వాహకులంటే గృహాన్ని నిర్వహించే విషయంలో, గృహాన్ని నడిపించే విషయంలో, కుటుంబాన్ని కట్టే విషయంలో, కుటుంబాన్ని ప్రభు కొరకు పెంచే విషయంలో, కుటుంబం అనగా మన అందరి గురించి వస్తూ ఉంటారు. కనుక మంచి గృహ నిర్వాహకులుగా మనం ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు మనము కుటుంబాన్ని నడిపించే వాళ్ళంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవుడు మనకిచ్చేది ఏదైనా మంచిది ఇస్తాడు. కనుక మొట్టమొదటిగా మంచి గృహాన్ని ఇచ్చాడు, రెండోది మంచి దేశాన్ని, మూడోది మంచి చెప్పనమ్మ మీరు మంచి, అందుకే నేను చెప్పింది మంచి అడిగే అలవాటు నాకు ఉంటుంది. మూడోది చెప్పండి, మంచి పదార్థం మనం తీసుకునేది మంచి ఇస్తాడు. నాలుగోది మంచి ఈవులను ఇస్తాడు. ఐదోది మంచి పేరు. చాలా మంచి వాళ్ళండి, ఆ మందిరానికి వస్తారు, చాలా మంచి వాళ్ళండి, మంచిగా ఆరాధన చేస్తారు. మంచి వాళ్ళని ఎప్పుడు చదువుతాం? టైంకి వస్తారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, మంచి సాక్ష్యం కలిగిన వారు, మంచి పేరు. చూడండి, ఇంకా మనం గమనిస్తే మంచి కార్యము, మంచి పదార్థం, మంచి ఈవులు, మంచి పేరు, మంచి కార్యం, మంచి సాక్ష్యం కలిగి ఉన్నవారు, మంచి గృహ నిర్వాహకులు. దేవుడు మన రోజు ఆయన దగ్గరికి ఉన్నప్పుడు లెక్క అడుగుతాడు. మనం మన గురించి చెప్పాలి, మనకు అప్పచెప్పిన వాళ్ళ గురించి కూడా చెప్పాలి. సో మన లెక్క మనం అందించే వాళ్ళంగా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మంచి గృహాన్ని, రెండో విషయం ఏంటంటే కట్టుకొని, మంచి గృహాన్ని మనం ఏం చేయాలంట? కట్టుకొని అంటున్నాడు. గృహం కట్టాలంటే ఏంటి, ప్లాన్ ఏంటి అని పరిస్థితులు ఏంటి అని మనం గమనిస్తే చూడండి, ప్రతి గృహానికి ఒక పునాది అనేది ఉంటుంది. ప్రతి గృహం కట్టబట్టడానికి అది ఏదైనప్పటికీ, ఇండిపెండెంట్ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ఇల్లు కానీ ఏదైనా కూడా కట్టడానికి దేవుడు ఒక పునాది అనేది ఏర్పాటు చేశాడు. అందుకే మొదటి కొరింథీ 3:11 పునాది ప్రభు అయి ఉన్నాడు. అంటే కట్టబడుట అనగా ఆధ్యాత్మికంగా కట్టబడాలి, శారీరకంగా కట్టబడాలి, మానసికంగా కట్టబడాలి. ఇది అన్నమాట. కట్టుట అంటే ఏదో మనం భౌతికమైన అది ఒక్కటే కూడా తీసుకోకూడదు. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే కట్టబడతామో ఆటోమేటిక్గా భౌతికమైన దేవుడు మనకి ఇస్తాడు. ఈ లోకంలో మన ఆత్మ దేవునికి సమీపంగా వెళ్ళినప్పుడు దేవుడు మన శరీర అవసరం తీరుస్తాడు. ఫస్ట్ మన ఆత్మ దేవునికి సమీపంగా వెళ్ళాలి అంటే మనం ప్రార్థించాలి, ఆరాధించాలి, ప్రభుతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఇహలోకంలో మనకు అవసరతలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రభు తీర్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనకు ప్రతిఫలం దొరకడం లేదు. కారణం ఏంటంటే వారు శరీర రీత్యా ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ దేవునికి దూరం అయిపోయింది, శరీరం దగ్గర అయిపోయింది. అలా కాదండి, మన ఆత్మ ఎప్పుడైతే దేవునికి సమీపంగా వెళ్తాడో అప్పుడు మన శరీర అవసరం దేవుడు తీరుస్తాడు. కనుక ఈ కుటుంబానికి దేవుడు చేసిన మేలులు, గొప్ప కార్యములు, మొదటిగా ఆయన పునాది. రెండోది ఎబ్రియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఒకటి పునాది, రెండోది కట్టినవాడు కూడా దేవాది దేవుడు. కనుక ఆయన మనలను కడతాడు, ఆత్మలను కడతాడు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మనల్ని కట్టేది ప్రభువే. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంకా మనం గమనించినప్పుడు మరి కట్టడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చింది కూడా ఆయనే. చూడండి, మా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమన్స్ చాప్టర్ 8:32. సమస్తమును సంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన దేవుడు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అంటే మరి వారు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఈ యొక్క గృహాన్ని కొనుక్కోవడానికి
కావలసినవన్నీ కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవా నీకు స్తోత్రము అని దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి మరి ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు కనుక ఇది ఒక భాగ్యము. ఏంటంటే ఇది ఒక భాగ్యం. అందుకే మన వాళ్ళు అంటారు సంతోషమే సగం బలము, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో ఒక భాగ్యము, ఒక గొప్పతనం, ఒక ఆధిక్యత, ఒక శ్రేష్టత, ఒక ఉన్నతమైన స్థాయి దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన ముందే చెప్పేశాడు. ద్వితీయోపదేశకాండం చూడండి 8:18. Deuteronomy chapter 8:18. మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. కనుక ఈ కుటుంబము ఏదైతే సంపాదించుకోవాలో, ఏదైతే కొనుక్కోవాలో, ఏదైతే స్వతంత్రించుకోవాలో వాటన్నిటికి కూడా భాగ్యము. చూడండి, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు స్వాస్థ్యము కలుగునేవాడు ఆయన. కనుక ఆ ప్రభు ఈ కుటుంబంలో ఉండి వారికి చేసిన మేలులు, గొప్ప కార్యములు. అందుకే రోమా అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమా పత్రిక 9:16. Romans chapter 9:16 తీసిన వారు చదవండి. రోమా పత్రిక 9:16. రోమీయులకు రాసిన కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు కానీ. కాబట్టి ఇవన్నీ ఎవరి వల్ల అయినాయంట? సహోదరుడు, సహోదరి సేదర గారు, సహోదరి సూర్యు వారి యొక్క కుటుంబంలో ఇవన్నీ భాగ్యం దేవుడు ఇచ్చాడంటే ఎవరి వల్ల అయినాయంట? కరుణించు దేవుని వలన. అందును బట్టి దేవా నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అని వారు ఈరోజు ఇరువురు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు తన ప్రజలకు ఇచ్చేది ఎప్పటికి కూడా మంచిది ఇస్తాడు. ఆ మంచిది కూడా పునాది ఆయనే ఉన్నాడు, కట్టింది ఆయనే, కావలసిన అవసరం తీర్చింది కూడా ఆయన. ఇవన్నీ జరగటానికి కరుణించు దేవుని వల్లనే కలిగినాయి అని చెప్తూ మనం దానికి బదులుగా ఏం చెల్లించాలంట? స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 8:10. ద్వితీయోపదేశకాండం 8:10. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడు యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. కాబట్టి దేవుడు చేసిన మంచిని ఒక 7 మనం చెప్పుకున్నాం. ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మరి కుటుంబం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. 116 కీర్తన 12. 116 కీర్తన 12. 116 కీర్తన 12. యెహోవా అందరం కలిసి చదువుకుందాం. 116 కీర్తన 12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లింతును? కనుక రక్షణ పాత్రలు చేత పట్టుకొని యెహోవాను ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. కనుక దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించువారుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. మరి ఇప్పుడు ప్రార్థన వాక్యం చదవడం ఎందుకని? ఇది ఒక ప్రశ్న. మనం కొత్తగా ఏది కొనుక్కున్నా ప్రార్థన వాక్యం ఎందుకు చదవాలి అంటే ఈ లోకమే శాపగ్రస్తమైన లోకం. చూడండి, ఈ లోకాన్ని దేవుడు శపించాడు. ఆదికాండంలో దేవుడు లోకాన్ని, ఈ భూమిని, భూలోకాన్ని శపించాడు. శాపగ్రస్తమైన స్థలంలో మనం ఉన్నాం కాబట్టి శాపగ్రస్తమైన స్థలంలో దీవెన మనకు కావాలి. శపించబడినటువంటి లోకం చూడండి, ఆదికాండం 3:17 నేలను శపించాడు. కాబట్టి ఈ లోకమంతా కూడా శపించబడింది కాబట్టి దీనిని మనం ఏం చేయాలంట? ప్రతిష్ఠ చేయాలి, అంటే పవిత్రపరచాలి. కనుక పవిత్రత కొరకు, పరిశుద్ధపరచుటకు, ప్రతిష్ఠ చేయుటకు ఈ యొక్క గొప్ప కరుణాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు.
పాత నిబంధనలో ప్రతిష్ఠ చేయాలంటే బలులు అర్పించేవాడు. పాత నిబంధన కాలంలో ఏదైనా ప్రతిష్ఠ చేయాలంటే బలులు అర్పించేవాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంతకుముందుగా మనం చదువుకున్నాం 1 తిమోతి 4:4-5 వచనాలు. ప్రార్థన వాక్యం ఆ గృహాన్ని పవిత్రపరుస్తుంది, ప్రతిష్టపరుస్తుంది. కనుక దేవుని ప్రజలైనటువంటి మనం మరి కుటుంబం ప్రత్యేకంగా దేవుడు వారికి చేసిన మేలులు, ఉపకారములు, గొప్ప కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వారు చెల్లించు వారై ఉండాలని ప్రభుపేట కోరుతున్నాం. అదే రీతిగా అయితే రానున్న దినాల్లో ఈ గృహము ఎలా ఉండాలి ఈ కొద్దిగా చెప్పుకొని మనం ముగించుకుందాం. అమ్మా ముగించమంటారా? ఎక్కువైతే రానున్న దినాల్లో ఈ గృహము ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి? ఒకటి నిర్గమ 12:27-28 కాపుదల గల గృహము. దేవుని యొక్క కాపుదల ఈ గృహము పక్షంగా ఉన్నది. దేవుని యొక్క కాపుదల, ద హౌస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ హౌస్, కాపుదల కలిగిన గృహముగా ఈ గృహము ఉండాలి. మొదటి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, ఆధ్యాత్మికంగా భౌతికంగా దేవుని యొక్క భద్రత ఈ కుటుంబానికి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకటి దేవుని కాపుదల కలిగిన గృహము. రెండోది 91వ కీర్తన 9-10 వచనాలు. 91వ కీర్తన 9-10 వచనాలు. దేవునికి నివాస స్థలము, దేవుడు ఉండే నివాస స్థలం. చదువుతారు అప్పుడు 91వ కీర్తన. యెహోవా నీవే నాకు ఆశ్రయమని అది. కనుక దేవుడు మరి రెండోది ఈ గృహము దేవునికి నివాస స్థలంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. ప్రార్థనలు, ఆరాధనలు, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, పిల్లలకి కుటుంబ ప్రార్థనలోనే ఎలా ఆరాధన చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఇవన్నీ కూడా నేర్పించేటువంటి స్థలం. అందుకే దేవుని నివాసము. మొట్టమొదటిగా ప్రొటెక్టెడ్ హౌస్. రెండోది అందులో బట్టి దేవునికి స్తోత్రాలు, ప్రైజింగ్ హౌస్, దేవుని స్తుతించేటువంటి దేవుని నివాసములు, దేవునికి స్తుతులు అర్పించాలి. ఇక మూడోది చూడండి 91వ కీర్తన 10 వచనం. 91వ కీర్తన 10. నీకు అపాయమేమి రాదు. అది అవేమి సమీపించకుండాలంటే ఇంట్లో ఏం జరగాలంట? ప్రేయర్, ప్రార్థన గృహంగా ఉండాలి. మూడోది ఎలా ఉండాలంట? ప్రార్థన గృహము. అందుకే ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. ఇక నాలుగోది 119వ కీర్తన 54 వచనం. 119వ కీర్తన 54 వచనం. తీసిన వాళ్ళు చదవండి. యాత్రికుడనైన నేను నా బసలో పాటల పాటకు. కాబట్టి ఇక నాలుగోదిగా ఈ గృహంలో ఏమి వినిపించాలంట? దేవుని యొక్క పాటలు చక్కగా. మరి సోదరి సుదీప్తి మంచిగా పాటలు రాస్తారు, పాడతారు. చాలా గొప్ప ధన్యత. అది మామూలు విషయం కాదు. దేవుని కొరకు పాటలు పాడటం అనేది. మరి తను రాసిన పాటల్లో ఒకటి సియోన్ గీతాలు స్టైల్లో ఉన్నది. నేను ఎక్కడ పోయి తీసుకోదా పాట. 2-3 పాటలు ఉన్నాయి. మేము ఒక పుస్తకం తయారు చేసాం. ఆ పుస్తకంలో 6 పాటలు కొన్ని యాడ్ చేశాం. ఆ పుస్తకం ఎక్కడికి పోయినా అది తీసుకెళ్తాను నేను, అక్కడ నేర్పిస్తూ ఉంటా. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి తలాంతుని అనేక ప్రజల మధ్య మనం వాడబడాలి. కాబట్టి మీ నడుములు పట్టుకోండి, మీ దీపంలో వెలుగుని. మామూలు విషయంగా ఆ పాట ఎంత అర్థవంతమైన పాట అంటే అది. ఆ పాటలో చరణాలు కానీ అన్నీ కూడా చక్కగా తను ఎంతో ప్రార్థన పూర్వకంగా తను రాసింది. మరి అట్లా పాటలు పాడే గృహము. మరి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరాలు. వారి యొక్క మరి తండ్రి గారు అనే విజయకుమార్ గారు కూడా మంచి
పాండిత్యం గలవారు, పద్యాలు కానీ పాటలు కానీ నెంబర్ 1గా చక్కగా ఉంటాయి. సిస్టర్ కూడా చాలా చక్కగా పాటలు పాడతారు. కానీ ఆ వరం దేవుడు మరి కుటుంబానికి అనుగ్రహించాడు, పాటలు పాడువారు. మరి కమలమ్మ సిస్టర్ గారు కూడా వారి కుటుంబీకులు కూడా ఎంతో చక్కగా దేవుని యొక్క సన్నిధిలో పాటలు కానీ అన్నిట్లో వారు కూడా ఎంతో సహకారంగా ఉంటారు. నేను మరి గత వాచ్ నైట్ సర్వీస్కి గెలిజిం నల్గొండ వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ వారు కూడా మరి మంచి మంచి దైవజనులు. ఖమ్మం కానీ పెద్ద పెద్ద ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దేవుని పరిచయ నిమిత్తము మరి అక్కడ ఎంతోమంది దేవుని పరిచయ కొరకు వారు ఎంతో సహకారులుగా ఉన్నారు. కనుక అలా ఈ కుటుంబం కూడా దేవుని పరిచయ కొరకు సహకారంగా ఉండే కుటుంబం, దైవజనుల విషయంలో సహకారంగా ఉండే కుటుంబం. అందుకే మరి దేవాది దేవుని యొక్క ప్రణాళిక 3-4 పాటలు పాడు యొక్క గృహము. కనుక దేవుని కొరకు వారు మరి ఎన్నో పాటలు ఇంకా ఇస్కోల్ తరఫున ఇంకా తను కూడా ఎన్నో పాటలు రాసి ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి తను పరిచయం చేసి దేవునికి మహిమకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక 5వదిగా మనం గమనిస్తాము. 5వదిగా 118వ కీర్తన 15వ వచనం. 118వ కీర్తన 15వ వచనం. అది రక్షణను గురించిన ఉత్సాహం, సువార్త పాటలు ఇంకా కొన్ని రాయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. 3 సమూయేలు 7:1. 3 సమూయేలు 7:1. వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందు ఉండే అబీనాదాబు ఇంత చేర్చి దాన్ని కాపాడటకై అతని కుమారుడైన ఎలీజాబెతును ప్రతిష్ఠించిరి. 5వదిగా మందసము గల ఇల్లు. మందసం ఉండాలి అక్కడ. అంటే యేసు క్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఈ గృహానికి నాయకుడు ఎవరంట? యేసు ప్రభువే. కొంతమంది మా ఇంటికి యేసు ప్రభువే నాయకుడు అంటారు, కానీ ఇంట్లో సినిమా పాటలు కనపడతాం, ఇంట్లో అంటే గొందగోళ పరిస్థితులు పడతా ఉంటాయి, ఇంట్లో పట్లాటలు పడతా ఉంటాయి, ఇంట్లో ఇవన్నీ ఏర్పడతాం. అలా కాదు, మనం వాక్యం పెట్టుకున్నప్పుడు వాక్యానికి అనుకూలంగా ఉండేటువంటి గృహం. అందుకే ఈ గృహం ఎవరిదంట? యేసు క్రీస్తు ప్రభు గృహముగా ఉండాలి. మీకు ఆలోచన చూడండి, ఎలియాజరు సేవ చేయడానికి సేవా గృహము. అదే వచ్చిన ఎలియాజర్నే సేవకుడుగా, ఇక్కడ సేవ చేసే గృహము. కాబట్టి దేవుని యొక్క సేవకులకు కానీ దేవుని పిల్లలకు కానీ సేవా గృహముగా ఉండాలి. అందుకే మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి నెలలో ఒక వారం సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. సిస్టర్ వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ జరుగుతూనే ఉంటారు. దేవుని వాక్యం ప్రకటించబడతారు. అప్పుడప్పుడు మరి వారు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కూడికలు జరుగుతూ ఉంటాయి. కనుక ఆ రోజుగా దేవుని యొక్క పరిచర్య చే గృహము. ఇక 7వది చివరిగా యోహాను సువార్త 14:1-3 వస్తే పరలోకపు ఇల్లు, ద హౌస్ ఆఫ్ హెవెన్. కనుక పరలోకపు గృహముగా ఈ గృహము దేవుని కొరకు మరి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మొదటి ఆయన ఏవైనా మనకి మంచి ఇస్తాడు. 2వది పునాది ఆయనే, కట్టింది ఆయనే, సమకూర్చింది కూడా ఆయన. ఏదైనా కూడా కరుణించు దేవుని వల్ల కలిగింది. కనుక ఈ గృహము, ఈ ప్రపంచం శాపగ్రస్తమైనది కనుక ప్రతిష్ఠ అనేది అవసరం. పాత నిబంధనలో బలులు అర్పించేవాళ్ళు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థన వారి. దేవుడు చేసిన మేలులకు దేవునికి కృతజ్ఞులై ఉంటున్నారు. రానున్న దినాల్లో ఈ గృహము మొదటిగా కాపుదల గృహము. 2వదిగా మీరు చెప్పండి, 2వదిగా ఎలాంటి గృహంగా ఉండాలి? దేవుని గృహంగా ఉండాలి. 3వది ప్రార్థన గృహం. దేవుని గృహం అంటే ఆరాధన గృహం అని అర్థం. 1 కాపుదల, 2 వర్షిప్, 3వది ప్రేయర్, 4వదిగా పాటలు పాడు గృహం, 5వదిగా మందసం, 6వది సేవ పరిచరించే గృహం, 7వది పరలోకపు గృహంగా, పరలోకపు గవినిగా ఈ గృహం ఉండాలని
ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించిన గాక. మరి గృహానికి ఒక వాగ్దానం ఇచ్చి నేను ముగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Deuteronomy chapter 33 verse 27. Deuteronomy chapter 33 verse 27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, ఆయన నశింపజేయునను అంటురాను దినాల్లో ఈ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండి. ఆయన యొక్క చేతుల్లో వీళ్ళు ఉంటున్నారు. తర్వాత ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును. అట్టి కృప దేవుడు ఈ కుటుంబమునకు అనుగ్రహించిన గాక. సమయంలో మరి వారి ఎరువులు వచ్చి స్తుతిస్తారు. చిన్న క్లుప్తంగా దేవుడు చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ముందుకు వచ్చి వారి ఎరువులు లేదా అక్కడ ఇక్కడ వచ్చి చేస్తుంటారు. మోకరించి మొదటిగా సహోదరుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు.